వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. ఆ రోజుల్లోనే స్వామి వివేకానంద అన్నారు, భారతీయ యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని. అలా ఎందుకన్నారు? ఎందుకంటే చిన్నగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శారీరకంగా గొప్ప బలవంతుడు హనుమాన్. ఈ రోజుల్లో ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం కదా, అందుకు తగ్గ క్రమశిక్షణ యోగం కూడా ఉండాలి. హనుమంతుల వారి దగ్గర క్రమశిక్షణకు మారు పేరు. తర్వాత రెండవది బుద్ధి బలం. హనుమాన్ గొప్ప జ్ఞాని. హనుమాన్ను మొదటిసారి రాముడితో మాట్లాడినప్పుడు రామయ్య వెంటనే గుర్తించాడు, ఇతను మామూలోడు కాదు, సర్వశాస్త్రాల్లోనూ 4 వేదాల్లోనూ నిష్ణాతుడు అని గుర్తుపట్టేశాడు. ఎందుకంటే రాముడు కూడా అంతటి జ్ఞాని కాబట్టే కదా గుర్తుపట్టాడు. అంటే మనకు హనుమాన్ నుంచి అది నేర్చుకోవాలనేసి అప్పుడు స్వామి వివేకానంద అన్నారనమాట. థర్డ్ వన్, హనుమంతుల్లో ప్రతి పనిలో జ్ఞానం కనిపిస్తుంది. ఏది చేసినా, ఏది చిన్నది మాట్లాడినా, చిన్న పని చేసినా అందులో జ్ఞానం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హనుమాన్ అంటేనే జ్ఞానవాన్ అని అర్థం. తర్వాత హనుమాన్ అనే పేరు కూడా, హను అంటే దవడలు. మంచి మాటలు మాట్లాడడం వల్ల హనుమంతులకి హనుమాన్ అనే పేరు వచ్చింది. గొప్పగా మాట్లాడతాడు. తర్వాత ఉపకార బుద్ధి. అసలు రామాయణంలో చూస్తే రాముణ్ణి ఆశ్రయించిన వారంతా వారికి కావాల్సిన ఏదో ఒక ప్రయోజనం పొందారు. కానీ ఏం ఆశించకుండానే ఎంత చేసినా ఇదంతా రాముడు చేయించిందే, రామా రామా రామ అంటూ రాముల కార్యం చేసి పెట్టారు. అంటే మనలో కూడా లోకక్షేమం కోసం త్యాగ బుద్ధి, ఉపకార బుద్ధి ఉండాలి. రామకార్యం కోసం ఎలా అయితే గర్వం లేకుండా హనుమంతుల వారు చేశారు, మన దేశం కోసం మనం కొంచెం కూడా గర్వం లేకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అండ్ ఇంకొకటి, హనుమాన్ని పూజించడం వల్ల అన్ని గ్రహాలు బాగుంటాయి. వాళ్ళకి శని గ్రహమైన, తర్వాత కుజు గ్రహమైన అన్నీ కరెక్ట్గా ఉంటాయని మన శాస్త్రాల్లో ఉంది. అందుకే హనుమంతుల వారిని పూజించమంటారు. కలోకపి అంటారు కదా, అంటే కలికాలంలో మనల్ని అనుగ్రహించే స్వామి హనుమాన్ అన్నమాట. ప్రత్యక్ష దైవం ఇప్పటికీ ఉన్నారు కదా. ఇప్పటికీ హిమాలయాల్లో బద్రికాశ్రమం వద్ద గంధమాదర పర్వతం పైన స్వామి హనుమ ఉన్నారని మహర్షులు చెప్తుంటారు. రామకథ అయితే ఎంతకాలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏదో ఒక రూపంలో హనుమ ఉంటారని మహర్షులు చెప్తుంటారు. అందుకే హనుమను పూజిస్తే మనకి సకల సంపదలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, మనకి కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయని అంటుంటారు పెద్దలు. థ్యాంక్ యూ.